హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ధనియాల చారును చేసి చూపించబోతున్నా. మనకి మసాలా కర్రీస్ తిన్నప్పుడు కానీ, లేదా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, లేదా జ్వరం వచ్చి ఏమి తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ ధనియాల చారును చేసుకొని తిన్నామంటే రుచి ప్లస్ ఆరోగ్యం కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్లోకి కట్ చేసుకున్న 2 టమోటాలని, ఒక 3/4 లీటర్ దాకా నీళ్ళని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక ఉల్లిపాయని, అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును, ఒక రెమ్మ కరివేపాకును, అలాగే ఒక 3 స్పూన్స్ దాకా ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును ఇప్పుడు మనం తక్కువగా వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇదంతా స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ చారు ఎంత మరిగితే రుచి అనేది అంత బాగా వస్తుంది. అందుకోసమని మంటని లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా చిక్కబడి ఈ ధనియాలు, జీలకర్ర ఇవంతా బాగా ఉడికిపోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా అంతా బాగా చిక్కపడినప్పుడే రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా టమోటాలు, మనకి ధనియాలు, జీలకర్ర అంతా ఉడికి చిక్కబడాలి. అంటే ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించి దించేసుకోవాలి. తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో మరొక బౌల్లోకి ఇదంతా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి రసం సపరేట్ అయిపోతుంది. మనం తీసుకున్న ఈ టమోటాలు ఇవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా వడగట్టుకొని ఈ తొక్కునంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఇదంతా చేత్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మరొకసారి అంతా స్మాష్ చేసుకొని ఇదంతా కూడా స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. అప్పుడే మనకి రసం అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారుగా, ఇలా చేత్తో అంతా బాగా మెత్తగా చేసేసుకొని మరొకసారి ఇదంతా వడగట్టుకోవాలి. ఇలా స్పూన్తో అన్నామంటే మనకి నీట్గా ఈ రసం అంతా కిందికి వచ్చేస్తుంది. ఇలా వంపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక చిటికెడు ఇంగువను వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా వేపుకోవాలి. ఇంగువ అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే రసాన్ని ఉడగట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసం మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఉప్పు, కారం, పులుపు సరిపడా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు లేదా కారం తక్కువ అనిపిస్తే వేసి కలిపి మూత పెట్టి ఒక ఉడికించుకోవాలి. అంటే మనకి రసం అనేది తెల్లుతూ ఉన్నప్పుడు ఆపేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా నచ్చుతుంది. ఇందులో ఎక్కువ మసాలా లేకోకుండా ఎంతో రుచిగా ఉండే ఈ ధనియాల చారును తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో హెల్దీ వంటకాలు మా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి.